హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న శెట్టి వ్లాగ్స్. నేను మీ స్వప్న. ఈరోజు మీతో షేర్ చేయబోతున్న వన్ మోర్ మినీ వ్లాగ్ వచ్చేసి, ఎప్పుడు మా నార్మల్ దోశ, ఎగ్ దోశ కాకుండా ఇట్లా మసాలా దోశ అనేది ట్రై చేయండి. నేనైతే ఈరోజు మా ఇంట్లో అయితే మసాలా దోశ అలానే వెజిటేబుల్స్తో చేశానండి. చాలా టేస్టీ అనిపించింది నాకైతే. ఇంకొకసారి దోశ పోసుకున్నప్పుడల్లా ఇలా కలర్ఫుల్గా తినాలనిపించింది, అందుకే ఇలా చేశానండి. ముందుగా అయితే దోశ మొత్తం కూడా ఆనియన్స్ కట్ చేసుకొని, క్యారెట్, కొంచెం బీట్రూట్ అలానే చీజ్ అనేది యూస్ చేశానండి. నేను దీంట్లో ఇలా చీజ్ అనేది కొంచెం పీసెస్గా ఉన్న తర్వాత బాగా ఉడికిన తర్వాత ఇది పిజ్జా టైప్లో వచ్చిందండి. నాకైతే మా హస్బెండ్ అయితే చాలా టేస్టీగా ఉంది, కొత్తగా బాగుంది, ఇంకొకసారి ట్రై చేయొచ్చు కదా అన్నారు. సరే అని చెప్పేసి చేశానండి. ఇంకా దీంట్లో చివరిగా అయితే కొంచెం ధనియా పౌడర్ అలానే మసాలా దినుసులు, కొంచెం కారపొడి అనేది యూస్ చేశాను. ఇంకా దీంట్లో ఏ చట్నీలు లేకుండా ఇలా యూస్ చేశానండి. ఈరోజు అయితే నేను అల్లం చట్నీ అలానే కారపొడి, కొంచెం అయితే కొబ్బరి చట్నీ అనేది చేశాను. చాలా